తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా వ్యూ రివ్యూలో భాగంగా ఈ రోజున మనం మహావతార్ నరసింహ, ఇది యానిమేటెడ్ ఫిలిం అయినప్పటికీ కూడా స్ట్రైట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలకి, తెలుగు సినిమాలకి పోటీగా దుమ్ము దులిపేస్తుంది కలెక్షన్స్. దీనికి పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ పిచ్చ ఎగ్జైట్ అవుతున్నారు. ఒక పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాల్లో యాక్షన్ సీన్స్కి ఎట్లా రెస్పాన్స్ అవుతారో థియేటర్లో అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులు రెస్పాన్స్ అవుతున్నారంటే ఈ సినిమా ప్రేక్షకుల మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఇదేమన్నా చాలా కొత్తగా రాసుకున్న కాన్సెప్టా? ఎప్పుడో చేసినటువంటి భక్త ప్రహ్లాద, రోజారమణి గారు ప్రహ్లాదుడిగా, ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా యాక్ట్ చేసినటువంటి సినిమా. దానిలో ఇంకా చాలామంది ఉన్నారు. అంజలీదేవి గారు, హరినాథ్ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, నాగయ్య గారు, ధూళిపాళ, చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా దానిలో ఉన్నారు. అద్భుతంగా ఆ సినిమా కూడా ఇప్పటికి కూడా అద్భుతమే. చూస్తే ఈ రోజుకి కూడా సినిమా ఒక్క ఫ్రేమ్ కూడా వదలపుట్టి కాదు. పురాణాలు తీయటంలో మన వాళ్ళు కొంచెం అందివేసిన చెయ్యే. అంటే మనకు వైలేషన్స్ చేయలేదా, పిచ్చి కథలు తీయలేదా అంటే మన వాళ్ళు కూడా చేశారు. కానీ తీసిన వాటిల్లో బ్రహ్మాండమైన మాత్రం భక్త ప్రహ్లాద. విచిత్రం ఏంటంటే మన ఫస్ట్ తెలుగు సినిమా కూడా భక్త ప్రహ్లాదే. అసలు సినిమా చరిత్ర స్టార్ట్ అయింది మన ఇండియాలో భక్తి సినిమాలతో. కారణం ఏంటంటే అప్పటికి నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాలనే మొట్టమొదట సినిమాలుగా షూట్ చేయటం. అటు నాటకం వేస్తుంది, దాన్ని ఎదురుకుండా కెమెరా పెట్టి షూట్ చేయటం, అంతే ఫస్ట్లో. షార్ట్స్, ఈ కంపోజిషన్, సెట్లు గిట్లు ఇంత అడావిడి లేదు. అంటే టెక్నాలజీ రాకముందు 1937 మాట చెప్తున్నాను నేను. కాబట్టి భక్త ప్రహ్లాద అప్పటికి హిట్టే, 1977లో హిట్టే, ఇప్పుడు కూడా హిట్టే, ఎప్పటికీ అద్భుతమైన హిట్టే. నేను అందుకే అంటుంటాను, మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ని, రైటర్స్ చెప్తుంటాను, దయచేసి మన ఇతిహాసాలను కానీ, మన పురాణాలు కానీ, మన వాంగ్మయాన్ని కానీ, తర్వాత మన సాహిత్యాన్ని కానీ బాగా చదవండి. ఎన్నో కథలు ఉన్నాయి, వందల కథలు ఉన్నాయి, కొన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయి, అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. యానిమేషనే కాదు, రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్గా తీసుకుని వాటిని మార్చుకుని రాసుకునే అవకాశం ఉన్న పాత్రలు కొన్ని వందల వేలు ఉన్నాయి. అసలు మన సాహిత్యం గురించి, మన సంస్కృతి గురించి తెలియకుండా సినిమాల్లోకి రావడం అనేదే ఒక సాహసమైన కార్యక్రమం. నేను అందుకే అంటాను, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఆ రంగంలో ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండాలి అని. అలాగే మీరు కథలు రాస్తున్నారు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారంటే కూడా మీ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి, అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి, అలాగే భారతదేశంలో ఎక్కువ మంది ఆచరించే ధర్మం అంటే మన సనాతన ధర్మం గురించి, దానిలో ఉన్నటువంటి పురాణ వాంగ్మయం గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. ఏ పాత్రని చెబితే ఆయన ఎవరు, ఈ పాత్ర మాకు తెలియదండి, రాముడు ఎక్కడ పుట్టాడంటే ఆలోచిస్తూ ఉండి, మహాభారతం ఎవరు రాశారంటే గాలిలోకి చూసేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. బేసిక్ అవగాహన. ఇదివరకంటే లైబ్రరీలో బుక్స్ చదివే అలవాటు పిల్లలకు ఉండేది. తర్వాత చిన్న పుస్తకాలు, బాలమిత్ర, చందమామ, ఇట్లాంటి చిన్న పుస్తకాల్లో, తర్వాత ఇంట్లలో కూడా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కథల రూపంలో చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా ఎక్కువ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితికి, మోడర్న్ యుగంలో ఇట్లాంటి సినిమాలు రాక, తర్వాత యంగర్ జనరేషను, ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకి సరైనటువంటి అవగాహన కలగట్లేదు. అది కల్పించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళగా మనందరికీ ఉంది. సినిమా తీసే దర్శకులకి, రచయితలకు కూడా ఉంది, ఆ అవసరం ఉంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం ప్రాపగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫారిన్లో చాలామంది, తర్వాత బైబిల్ మీద, తర్వాత రకరకాలుగా సినిమాలు వస్తుంటాయి. యుఎస్లో, హాలీవుడ్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయండి. మన తెలుగులో ఇట్లా యానిమేషన్లో రావడం అనేది చాలా తక్కువ. కానీ ఈ సినిమా వచ్చి దుమ్ము దులిపింది. ఈ సినిమా గురించిన విశేషాలు ఒక్కసారి తెలుసుకుందాం. జూలై 25న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్, మనకు తెలుసు కర్ణాటకలో ఉంది. కాంతారా లాంటి అద్భుతమైన సినిమాలను తీసి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ అశ్విని కుమార్ అంటే డైరెక్టర్, ఆయన ఎడిటర్ కూడా, అజయ్ వర్మ అనే ఆయనతో ఎడిటింగ్ కూడా కలిసి చేశాడు. ఆయన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, కథ కూడా ఎన్నుకున్నాడు. శామ్ సిఎస్ ఏమో మ్యూజిక్ అందించారు. కుశాల్ దేశాయ్ అండ్ చైతన్య దేశాయ్ అని ఆయన ప్రొడ్యూసర్స్గా ఉండి దాదాపుగా నేను వినవచ్చినంత వరకు ఒక 40 కోట్ల బడ్జెట్తో తీశారట. చాలా కష్టపడి తీశారు. అద్భుతమైన చిత్రం.
ఈ చిత్రంలో ప్రతి పాత్ర కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. అయితే కథ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో సాధారణంగానే మన తెలుగు సినిమా మనం చూసినటువంటి భక్త ప్రహ్లాద కథ. కశ్యప ముని తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన భార్య దితి వచ్చి మోహావేశంతో ఆవిడకి అంటుంటే చెప్తాడన్నమాట, దేవి ఇటువంటి టైం కాదు ఇది, ఈ టైంలో కనుక సంగమించినట్టయితే రాక్షసులు జన్మిస్తారు కాబట్టి సంధ్యా సమయం ఇది కూడదని చెప్పినప్పుడు కూడా మోహావేశంలో వాళ్ళిద్దరూ తొందరపడతారు. తత్ఫలితంగా ఇద్దరు రాక్షసులు పుడతారు. ఒకడేం చేస్తాడు, భూమాతని చెరబడతాడు. దాంతో మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు. ఇదే కదా కథ. అలాగే హిరణ్యకశిపుడు ఆ ద్వేషంతో, విష్ణువు ద్వేషంతో ఉండి విష్ణువుకి వ్యతిరేకంగా విష్ణుని పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా హింసించటం. దేవతలు విపరీతమైనటువంటి బలంతో ఉంటారు. వాళ్ళని నిర్జించాలంటే ఏం చేయాలంటే శుక్రాచార్యుడు చెప్తాడు, నువ్వు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ వరాన్ని పొంది నువ్వు మరణం లేని జన్మని కోరుకో, అప్పుడు కనుక మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తాడు. ఆయన తపస్సుకు వెళితే ఈ లోపుగా ఆయనకి ఒక పుత్రుడు పుడతాడు, ఆయనే ప్రహ్లాద్. చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి మరణం లేనటువంటి జన్మనిమ్మంటాడు. ఆయన కుదరదంటే అసాధ్యమైన కోరికలు కోరతాడు. ఎట్లాగా, పగలు రాత్రి కాకుండా, లోపల బయట కాకుండా, ఆయుధాలతో కాకుండా, మనుషులతో కాకుండా, జంతువులతో కాకుండా, ఆకాశంలో కాకుండా, నేల మీద కాకుండా, ఇలా ఏ ప్రదేశంలో నాకు ఉండకూడదని అంటాడు. సరే అట్లయితే ఓకే తథాస్తని వెళ్ళిపోతాడు. మరి ఎట్లా ఈయన చంపటం? ప్రహ్లాదుడు పుడతాడు. విష్ణువుని పూజించి ఆయన ప్రార్థించి ఆ తర్వాత తండ్రికి కొడుకి చిన్న వైరం. ఆ వైరంలో ప్రత్యక్షంగా ఎక్కడ పడితే అక్కడ ఉండే నారాయణుడు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాడు స్తంభంలోంచి అంటాం. ఆ స్తంభాన్ని పగల కొడితే దానిలోంచి నరసింహ అవతారంలో విష్ణుమూర్తి వచ్చి సంహరించడం. ఇదే కథ. ఈ కథ నేను చెప్పేశానంటే అందరికీ తెలిసిన కథే. ఇప్పుడు దీనిలో విచిత్రం ఉంది, అందుకని మొత్తం కథ చెప్పాను. ఇదేంటంటే సినిమా మొత్తం కథ చెప్పేశారు అనుకోకండి. సినిమాలో ఉన్న కథ కాకుండా ప్రహ్లాదుడి కథను ఓవరాల్గా కొద్దిగా చెప్పడానికి నేను ట్రై చేశాను. ఈ కథనే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇది ఈ సినిమాలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ విశేషాలంటూ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే సింపుల్గా మనం మామూలుగా అంటే టెక్నికల్ భాష లేకపోతే డెఫినిషన్స్ వదిలేసేసి మనం చెప్పుకోవాలంటే ఒక కామన్ ప్రేక్షకుడు ఇవేవి చూడకుండా యూట్యూబ్లో చదువుకోని వాడు చెప్పాలంటే బొమ్మ ఏం కదులుతుందో స్క్రీన్ మీద ఏం కదులుతుందో అదే సార్ స్క్రీన్ ప్లే అని అంటాడు ఆయన. సో ప్రారంభం నుంచి కథని ప్రారంభించడమే ఒక ఇంపార్టెంట్ పాయింట్తో స్టార్ట్ చేశాడు. మన భక్త ప్రహ్లాదులో అక్కడ జై విజయులు ఉంటే వైకుంఠానికి మునికుమారులు వస్తే అక్కడ వెళ్ళొద్దనంటే వాళ్ళని శపించినట్టుగా అక్కడి నుంచి విష్ణుమూర్తి 7 జన్మలు మిత్రులుగా ఉండి వస్తారా, 3 జన్మలు శత్రువులుగా ఉండి నా దగ్గరికి చేరతారా ఆలోచించుకోండి అంటే 3 జన్మలు శత్రువులుగా ఉంటామంటారు. అక్కడ 3 జన్మలు ఇస్తారు. అంటే ఏంటి, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగా వచ్చి నా చేతులతో హతమై బయటకు వస్తారు, మళ్ళీ నా దగ్గరికే వస్తారని చెప్పి విష్ణుమూర్తి అభయం అవటంలో తెలుగులో స్టార్ట్ అయితే కశ్యప ప్రజాపతి తపస్సుతో ఈ సినిమా స్టార్ట్ చేశారు. అంటే మన తెలుగు సినిమాలో వచ్చిన స్క్రీన్ ప్లేనే యాస్టీస్ ఫాలో అయ్యారని కాదని నేను అంటలేదండి. డైలాగ్స్ కూడా యాస్టీస్ ఫాలో. సో మేజర్గా ఉన్నటువంటి కథ అదే కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడేం విష్ణుమూర్తి కథ ఇక్కడ వస్తే చెట్టు చివరిలో ఇదేం చేసేది, సినిమా చెట్టు చివరిలో నారదుడు చెప్తాడు ఒక జన్మ అయిపోయిందని ఆనందపడకు జయవేంద్ర ఇంకా 2 జన్మలు ఉన్నాయి అని జ్ఞాపకం చేయడంతో ఒక క్లూ, అంటే తర్వాత ఇంకా 2 సినిమాలు మనకు దీని మీద వస్తాయన్నట్టు క్లూతో అట్లా వాడుకున్నాడు డైరెక్టర్. నేను ఇదే చెప్తాను, పాత సినిమాలు చూస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంటుంది, దాన్ని ప్రజెంట్ కండిషన్కి కావాల్సినట్టుగా మనం ఏర్పాటు చేసుకోవటం, మన స్క్రీన్ ప్లేని ఏర్పాటు చేసుకోవటం. కథ అదే ఉంటుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా మరో రకంగా ప్రహ్లాదుడి కథని మనం స్క్రీన్ ప్లే విధంగా చెప్పవచ్చు, అది మన ఇష్టం. నేను అదే అంటాను, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. కంటెంట్ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేయటం అనేది ఇంపార్టెంట్. భక్త ప్రహ్లాదులో అప్పటికున్నట్టుగా చక్కగా నటీనటుల పరిస్థితి తర్వాత భక్తిభావాన్ని తీసుకొచ్చారు. దానిలో పాటలు పద్యాలు, పద్యం మనకు తెలుసు కదా, తెలుగులో పద్యం అనేది మనకే ఉంది, వేరే వాళ్ళకి ఏ భాషలో లేదు ప్రపంచంలో. కాబట్టి పాటలు పద్యాలతో దాన్ని మైమనిపించారు దానిలో. అయితే ఇక్కడ సినిమాలో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన, సినిమా జరుగుతూ ఉంటుంది, చాలా అద్భుతంగా నడుస్తుంటుంది, మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి, ఆ పాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో మిగతా అంతా ఒకటే, సినిమా అంతా స్టార్ట్ అయిన దగ్గర క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ
తర్వాత ఆ సంభాషణలు కానీ, తర్వాత ఆ క్యారెక్టర్స్ యానిమేషన్లో క్రియేట్ చేసిన విధానం కానీ, దాని వెనకాల వచ్చే విజువల్స్ కానీ, షార్ట్స్ కానీ, తర్వాత దానికి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతం. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి అద్భుతంగా. అంటే యానిమేషన్ తీయడంలో ప్రపంచ స్థాయిలో ఉందా అంటే, బిగినింగ్ నుంచి సినిమా మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే బిగినింగ్ అండ్ మిడిల్ దాకా కొంతవరకు, అంటే లాస్ట్కి వెళ్ళే వరకు, లాస్ట్లో వచ్చిన గ్రాఫిక్స్ ఏమో చాలా అద్భుతంగా కొంచెం బిగినింగ్లో కొంచెం ప్రిమిటివ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ కదా, కొద్దిగా రకరకాల ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారు. బహుశా నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ ఫిల్మ్ నుంచి అద్భుతంగా ఉండొచ్చేమో. అలాగే రెండవది ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో ప్రధానంగా మనకి తెలుగు సినిమా చూసిన వాళ్ళకి ఆ రోజారమణ గారి యాక్టింగ్ మనకి ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంటుంది. అరే ఎంత అద్భుతం రా, పద్యాలు పాటలు ఎలా పాడేసింది ఆవిడ అనుకుంటాం. అలాగే నరసింహస్వామి యొక్క అవతారం ఏదైతే ఉందో, అక్కడ ఒక మామూలుగా ఒక చిన్న మాస్క్ పెట్టి దాన్ని రియలిస్టిక్గా తీశారు అప్పట్లోనే, చాలా అద్భుతంగా తీశారు అప్పట్లో. ఇక్కడ వచ్చినటువంటి ఎక్కడైతే హిరణ్యకశిపుడికిను ఈ నరసింహస్వామికి వచ్చేటువంటి ఫైట్ ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఒక 15 నిమిషాలు ఒక సినిమా ఉంటుందండి. గ్రాఫిక్స్ వండర్. రియల్గా ఆర్టిస్టులతో సెట్లు వేసి తీయడానికి చాలా టైం పడుతుంది, దీనికి కూడా టైం పడుతుంది. కానీ కొన్ని వెసులుబాటు ఏముంటుంది యానిమేషన్లో, మన ఊహకి తగ్గటువంటి ప్రతిదీ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. మొట్టమొదట హిరణ్యాక్షుడు వధ, ఆయన వరాహావతారంలో వధించేటువంటి సీక్వెన్స్ కానీ, లాస్ట్లో వచ్చే సీక్వెన్స్ కానీ, తర్వాత ప్రహ్లాదుడి యొక్క ఇంట్రడక్షన్ కానీ, ప్రహ్లాదుడిని హింసించేటువంటి ప్రాసెస్లో వచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ శిక్షలు కూడా వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు. విజువల్గా మాత్రం ఒక వండర్ క్రియేట్ చేస్తారు. చూసేవాళ్ళకి ఆహా అన్నట్టు అనిపిస్తాయి. అంటే పురాణాలు చదివి ఉన్నవాళ్ళు, విన్నవాళ్ళు ఇంతేనా అనుకున్నవాళ్ళు, అబ్బాయి ఇంత అద్భుతంగా క్రియేట్ చేశారా అని నోరు తెచ్చేట్టుగా అద్భుతంగా ఉంది. అందుకనే థియేటర్లో చాలా అద్భుతంగా. కొన్ని స్క్రీన్ ప్లేలో కొంచెం ఇబ్బందికరమైన అంశం ఏంటో ఉన్నదంటే, ఒకటి ఇతనికి మరణం లేదు కదా, దేనివల్ల అష్టదిక్పాలకుని తీసుకొచ్చి అక్కడ కట్టేసి కూర్చోండి అని వాడు ఇష్టం ఉంటున్నాడు. ఆయన ఆగంటే ఆగు, వద్దు అంటే అలా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు హిరణ్యకశిపుడు అంటే. మరి అలాగా చెల్లెలు హోలిక చనిపోతుంటే ఒక మామూలు ప్రేక్షకుడిలాగా, మామూలు మనిషిలాగా ఏడవటం అనేది చూపించడం కొంచెం ఇబ్బందికరంగా, అది కొద్దిగా క్యారెక్టర్ సరిగ్గా అదేదో అనుకున్నారు రాసేసారంటే, ఎమోషనల్గా బాగుందని రాసేసుకున్నారేమో, అంటే సెంటిమెంట్ అనమాట. తర్వాత చెల్లెలు పోయింది అన్నట్టుగా ఏదో సెంటిమెంట్ లాగా రాశారేమో, కానీ అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్ప క్యారెక్టర్ అలాగా కామన్గా ఏడవటం అనేది కాకుండా ఉండదు. అది పరోక్షంగా జరిగింది, ఇలా జరిగిందని ఆగ్రహంతో రావటం అని బాగుంటుంది. ఆయన ప్రత్యక్షంగా అక్కడే అలా చిదిపేర్చి దాని మీద పెట్టడం అదంతా నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా సినిమా అంతా చాలా అద్భుతంగా తీశారు. సినిమాలు, యానిమేషన్ సినిమాలు ఇట్లాంటివి ఎన్నినే రావాలి, ఎన్ని సినిమాలైనా తీయచ్చు, అద్భుతంగా ఉన్నాయి, బోలెడు స్టోరీస్ ఉన్నాయి. ఇది ఒక అవకాశం. చూడండి, 40 కోట్లు తీశారు, ఇప్పటికీ ఇంకా కలెక్షన్స్ దుమ్ము దులుపుతోంది సినిమా, ఎక్కడ వెళ్తే అక్కడ. ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు సినిమాలు, పిల్లలకు చూపిస్తున్నారు. పర్టికులర్గా నార్త్లో అయితే వాళ్ళు చెప్తున్నారు, పిల్లలకి చూపించాలండి ఇట్లాగా, వాళ్ళకి తెలియాలి మన పురాణాల గురించి, మన ధర్మం గురించి, మన పద్ధతులన్నీ కూడా నేర్పుకోవాలి. మనం సినిమా కూడా ఒక మాధ్యమం భావించాలి మనం కూడా. తెలుగు యంగ్ డైరెక్టర్స్కి నాకు చిన్న రిక్వెస్ట్, మీరు సినిమాలు అన్నీ కూడా కొత్త కథలు రాయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. పాత సినిమాలు చూస్తే పాత సినిమా కథల్లాగా రాస్తామేమో, స్లోగా రాస్తామేమో, అవే కథలు మన మనసులో తిరుగుతాయేమో, అవి ఎందుకు పనికొస్తాయి సార్ ఇప్పటి కాలానికి, ఇలాంటి ప్రశ్నలు వేయకండి. అసలు మనకి కథా నిర్మాణం కనుక తెలిసినట్టయితే, స్క్రీన్ ప్లే ప్రాసెస్ కనుక తెలిసినట్టయితే సినిమాని అద్భుతంగా తీయగలుగుతాము. మన బేసిక్స్ ఆఫ్ స్టోరీ రైటింగ్ తెలియాలి. అసలు కథ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు, ఎందుకు ప్రారంభిస్తున్నారు, దీనిలో ప్రధాన పాత్ర ఎవరు, దాని ప్రధాన పాత్రకి దాని ప్రత్యర్థి పాత్ర, ప్రొటగనిస్ట్ అండ్ యాంటోగనిస్ట్, ఈ రెండు పాత్రలకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేశారు. ఇక్కడ భక్త ప్రహ్లాద్లో చూడండి, ఒకరికేమో భక్తి, విష్ణు అంటే భక్తి, తండ్రికేమో విష్ణువు శత్రువుతో సమానం, రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ మీదే తీసుకొస్తాడు సినిమా. ఈ కాన్ఫ్లిక్ట్, అందుకనే అంటాను, కాన్ఫ్లిక్ట్ అనేది ఎంత బలంగా ఉంటే సినిమా అంత అద్భుతంగా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఎంత వీక్ అయితే సినిమా అంత వీక్ అవుతుంది. రెండు ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి. విష్ణు అంటే ప్రతి అంశలో, ప్రతి అణువులో ఉన్నాడని నమ్మేటటువంటి వ్యక్తి కొడుకైతే, అసలు లేనేలాడు వాడు నాకు శత్రువు ఉంటే నన్ను చంపేస్తాననేవాడు తండ్రి.
ఈ రెండింటి మధ్య ప్లేనే కదా ఈ సినిమా. అందుకనే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఆడింది. ఇది గమనించాల్సింది. పాత సినిమాలో మనం గమనించాల్సిన అంశం అది. క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకెళ్తున్నారు, ఆ క్యారెక్టర్స్ మధ్య సీన్ ఒక పాత్రకి మరొక పాత్ర మధ్య ఎట్లాంటి సీన్స్ పెడుతున్నారు. మీరు ఒక సినిమా ఒకసారి భక్త ప్రహ్లాద పాత సినిమా చూడండి, యానిమేషన్ సినిమా చూడండి, ఎట్లా తీసుకొచ్చారు అంటే ఆ టెంపోని ఎలా తీసుకొచ్చారు. తండ్రి కొడుకుల మధ్య ఆ లాస్ట్ సీన్ వచ్చేటటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో పర్టికులర్ పాయింట్ ఎక్కడ స్తంభంలో చూపించగలవా అనే పాయింట్ని ఎట్లా తీసుకొచ్చారు, ఏది ఎలా ఉంది తృణాత్మకంగా అని రెండు సినిమాలని అధ్యయనం చేయడానికి మీరు ఉపయోగించుకోవాల్సిందిగా వాడుతున్నాను. నేను ఏదైనా పాత సినిమాలు చూస్తే నాకు భక్త ప్రహ్లాద చూపించాలని మళ్ళీ చేయాలనే ఉంది సినిమా, కానీ మన వాళ్ళు కనీసం ఇంత మంచి సినిమా ఇప్పుడు పాతాళ భైరవి సినిమా చూస్తున్నాం, 50-60 మందికి నేను చూడట్లేదు. 2500 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే 50 మంది చూస్తున్నారు. అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పనికి మాలిన ఆకస్ పోకస్ కబుర్లు చూస్తారు. సినిమాకి పనికొచ్చే విషయం మనం అందులో మన సబ్స్క్రైబర్స్ అందరూ సినిమా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే కాబట్టి చూసి నేర్చుకోవాలి కదండి. అది కదా చూస్తాను. వీలైతే పాతాళ భైరవి అయిన తర్వాత మహావతార నరసింహ వచ్చింది కాబట్టి భక్త ప్రహ్లాద్ కూడా తృణాత్మకంగా 2-3 ఎపిసోడ్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రూపంగా మీరు చూస్తుంటే మనకు కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం. దయచేసి మనలో ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. యానిమేషన్ ఫిల్మ్ అనుకోవకండి. సినిమా స్ట్రైట్ సినిమా కన్నా అద్భుతమైన అనుభూతి మనకిస్తుంది. టికెట్ కొన్నందుకు 100కి 200